హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. సాయంత్రం పూట పిల్లలు పెద్దవాళ్ళు స్నాక్గా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి. ఇలా ఒకసారి మసాలా వడని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. కొంచెం టమాటో కచప్ వేసి ఇచ్చేయండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈ మసాలా వడ కోసం నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు పెసరపప్పు వేసుకోండి, బాగుంటాయి. ఒకవేళ మీకు ఈ పెసరపప్పు వద్దు అనుకుంటే 2 కప్పులు పచ్చిశనగపప్పే వేసుకోవచ్చు. వీటిలోకి ఇప్పుడు నీళ్లు పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇలా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక 4 గంటల పాటు పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. ఒక 3 సార్లు కడుక్కొని పప్పులో ఉండే నీళ్ళన్నీ పోయేటట్టు ఇలా వడజల్లల్లో వేసి పెట్టుకోండి. పప్పు అనేది ఇలా మనం తుంచితే 2 ముక్కలు అవ్వాలండి, అప్పుడే బాగుంటాయి వడలకి. ఇప్పుడు మసాలా కోసం ఇక్కడ నేను ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 4 లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 ఇంచుల అల్లం, ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం తీసుకున్న ఎండుమిరపకాయలు, అల్లాన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, ఒక 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇలా ఉండాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పులో నుంచి ఒక 2 గుప్పెళ్ళ పప్పు పక్కన పెట్టుకోండి. పిండి రుబ్బిన తర్వాత వేసుకోవడానికి బాగుంటాయి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పప్పును కూడా వేసుకోండి. చిన్న మిక్సీ జార్ అయితే పిండి అనేది చాలా బాగా వస్తుందండి. ఈ చిన్న మిక్సీ జార్లో సరిపోయినన్ని వేసుకొని వీటిని నీళ్ళు ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి అనేది ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి, వడకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న పిండిని అంతా వేసేసుకోవాలి. కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెని తీసుకోండి. ఇలాగే మొత్తం పప్పుని మిక్సీ పట్టుకొని దీంట్లోకి వేసేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పులు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. మరీ ఎక్కువ ప్రెస్ చేస్తూ కలపొద్దండి, ఉల్లిపాయలో నుంచి నీరు వచ్చేసి పిండి అనేది లూజ్గా అయిపోతుంది. అందుకని ఇలా కొంచెం వేళ్ళతోటి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం తీసుకొని రుచి చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోండి. పిండి అనేది మనం ఇలా ముద్ద కడితే ఇలా రావాలండి, వడ చేయడానికి వీలుగా. ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడయ్యేలోపు ఒక తడిగుడ్డను తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత పిండి ముద్దను తీసుకొని ఇలా మీడియం సైజు వడల్లాగా ఒత్తుకోవాలి. ఒకవేళ మీకు ఇలా వద్దు అనుకుంటే వేళ్ళతోనైనా ఒత్తి వేసుకోవచ్చండి. నేను సింపుల్గా ఉంటుందని మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వడలన్నిటినీ ఇలాగా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి నిదానంగా. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని 2 వైపులకి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, పైకి మాడిపోయి లోపల పిండిగా ఉంటాయి. ఇలాగా కాలిన తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం ఫ్రై చేసుకోండి, మంచి రంగు వచ్చే వరకు. అప్పుడు వడ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా రెండోసారి వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టి ఇలా వడలన్నీ వేసుకొని వీటిని కూడా అలాగే ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మసాలా వడ అనేది రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా కూడా ఉంటాయి. వేడిగా ఎన్ని తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా తినేయచ్చు. ఎప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.